వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతిక్షణం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ గబ్బాడ గ్రామంలో గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయని, ఎవరూ కూడా గంజాయి బారిన పడకూడదని, గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్నట్లయితే మీ యొక్క జీవితాలు పాడవుతాయని పోలీసులు హెచ్చరించారు. మీరు నడుం కట్టితే తప్ప పోలీసులు వస్తారు, ఈగలు వస్తారు, ఎస్బీఓలు వస్తారు, ఇంటెలిజెన్స్లు వస్తారు, వాళ్ళే చూసుకుంటారనేది కరెక్ట్ కాదండి. అంటే అదర్ కంట్రీలో ఏముంటుందంటే, అదర్ కంట్రీలో నేరాలు తక్కువే, మన దగ్గర ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు విలేజర్స్, పబ్లిక్ నుంచి అవేర్నెస్ వస్తుంది. ఊర్లో ఏ పార్టీ వ్యక్తి అయినా తప్పు చేసేటప్పుడు అందరూ ఒకటయ్యి ఈయన తప్పు చేస్తాడని ఖండించేటప్పుడే అది నిర్మూలన అవుతుంది. అలా కాకుండా ఏదైనా సరే చిన్న స్మెల్, ఇది గంజాయి ముఖద్వారం మన గ్రామం. ప్రతి ఏంటంటే జస్ట్ ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయామనుకో ఆ లైవ్లీహుడ్ అంతా మారిపోతుంటుంది. అటువంటప్పుడు వాళ్ళు తప్పు చేసేటప్పుడు ముందు గ్రామ స్థాయి నుంచే మీరే ఖండించాలా. మీరు ఖండిస్తేనే యూత్ బాగుపడుతుంది. మాకేం పోయిందో ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అంటే అవ్వదండి. ఇది ఒక మహమ్మారి. అంటే ఒక కేజీ 1000 మంది మీద ప్రభావం చూపిస్తుంటుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతాయి. వాయు వరుసలు తెలియవు, భార్య చెల్లి వరుసలు తెలియవు. ఆ విధంగా ఈయన అమ్ముకున్నాడు బాగానే ఉంటాడు, అది కాలేజీలకి మాస్ ఏరియాకి సప్లై అవుతుంది. మీ గ్రామంలో కూడా ఒక 1% కన్జ్యూమర్స్ ఉన్నారు. అంటే 100 మందిలో ఒకడు తాగుతున్నాడు. అది బయట తాగుతున్నా మనకేం కదా, మన ఇంట్లో మన అబ్బాయి కూడా తాగొచ్చు కదా. గ్రామం అంతా మనం బాగుండాలి, గ్రామం అంతా కూడా బాగుండాలి. మీరందరూ కూడా పెద్దవాళ్ళు ఒకప్పుడు రోల్గుంట అనేవారు, ఇప్పుడేమించి మనకు వస్తుంది కాబట్టి అందరూ నడుం బిగించాలి. గ్రామస్తులందరూ నడుం బిగించి గంజాయి వ్యాపారం చేసేవాడికి ఎవరున్నా సరే ముందు మీ గ్రామం నుంచి ఇన్ఫర్మేషన్ మాకు రావాలి. 50,000 మంది జనాభాకి 10 మంది పోలీసులు ఉంటారు. అందులో నైట్ బీట్లు ఉంటాయి. స్టేషన్ వరకు అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలో గబ్బాడ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ గబ్బాడ గ్రామంలో ఈ ఎర్లీ అవర్స్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో గబ్బాడ గ్రామంలో ఎన్డీపీఎస్ సంబంధించి గతంలో సుమారుగా 24 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా సరే ఏదైనా అనకాపల్లి జిల్లాలో గంజాయి గురించి ఆలోచిస్తుంటే నర్సీపట్నంకి సంబంధించి గబ్బాడ అన్న విలేజ్ కూడా ఈ గాంజా వ్యాపారానికి, గాంజా స్మగ్లర్స్కి అది కేంద్రం అయి ఉంది. దాని మీద భాగంగా ఈ రోజున
మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు ఈగల్ ఐజీ గారి ఉత్తర్వుల మేరకు మేము కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో నర్సీపట్నం సర్కిల్కి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరిగా 21 బైక్స్, ఎటువంటి రికార్డు లేని ఒక 21 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక 2 కార్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ప్రీవియస్గా ఇక్కడ కొంతమంది కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. ఆ కన్జ్యూమర్స్ను కూడా పిలిపించి మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రతి హౌస్ కూడా క్షుణ్ణంగా చెకింగ్ చేయడం జరిగింది. ఈ విలేజర్స్ కూడా అందరికీ కూడా ఈ గాంజా వల్ల అనర్థాలు, సమాజానికి జరిగే అనర్థాల గురించి వివరించి వాళ్ళందరి తాలూకా సహాయం కావాలి. ఈ గాంజాని పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎరాడికేట్ చేయాలి అంటే మీ సహకారం అవసరం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది.